అలానే ఈ యొక్క మొత్తం ఎంక్వైరీ చేసి అంటే ప్రకటన దగ్గర నుంచి డిఎస్సీలు ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయి అంటే ప్రకటించడం దగ్గర నుంచి వాళ్ళకు అనుకూలంగా జీవోలు రద్దు చేయడం దగ్గర నుంచి వాళ్ళకు కావాల్సిన జీవోలు తెచ్చుకోవడం దగ్గర నుంచి రిజర్వేషన్ మార్చడం దగ్గర నుంచి అలానే స్పోర్ట్స్ కోటా అని పెట్టడం దగ్గర నుంచి ఇందాక మిత్రులు చెప్పారు గాంధీ గారు ఆ స్పోర్ట్స్ కోటాలో పరీక్ష కూడా రాసే పని లేదు అని చెప్పి వాళ్ళకి సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అని ఒకటి ఉంది. ఆ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కి అధ్యక్షుడు ఎవరో తెలుసా? దాని కింద 35 ఉద్యోగాలు ఇచ్చారు. దానికి ఆముదాల వలస ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోన రవికుమార్. కోన రవికుమార్ ఎవరికి ఇస్తున్నాడు సర్టిఫికెట్లు మీరు చెప్పండి? కోన రవికుమార్ తెలుగుదేశం ఎమ్మెల్యే ఎవరికి ఇస్తాడు సర్టిఫికెట్లు? వాళ్ళకే ఇచ్చాడు ఆయన. ఇప్పుడు మనం కూడా అదే అంటున్నాం. అలానే ఇంకొక అసోసియేషన్ ఉంది జూడో అసోసియేషన్ అని. దానికి అధ్యక్షుడు ఎవరో తెలుసా? స్వయాన నారా లోకేష్ గారి తోడలుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారి కుమారుడు కదా అల్లుడు బాలకృష్ణ అల్లుడు. అలానే ఆయన స్వయంగా వైజాగ్ ఎంపీ ఎవరైనా బాలకృష్ణ అల్లుడు భరత్ ఆయన జూడో అసోసియేషన్ కి అధ్యక్షుడు. ఆయన ఆధ్వర్యంలో 35 ఉద్యోగాలు ఇచ్చారు. అంటే ఆయన సంతకం పెట్టడం ద్వారా ఇచ్చిన ఉద్యోగాలు 35. ఈ 35, 70 ఇవి కాక మొత్తం 400 పోస్టులు ఇచ్చారు స్పోర్ట్స్ కోటాలో. అంతా కూడా అవినీతి. ఇందా పెద్దలు చెప్పారు, శ్రీనివాస్ గౌడ్ ఇట్లా మన నవీన్ వాళ్ళు చెప్పారు, ఇందాక వరా గారు కూడా చెప్పారు. ఈ స్పోర్ట్స్ కోట ఎంత అవినీతిమయం అంటే జిల్లా స్థాయిలో వచ్చిన వాళ్ళకేమో సర్టిఫికెట్లు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. జిల్లా తర్వాత ఏంటి స్థాయి? రాష్ట్ర స్థాయి. రాష్ట్ర స్థాయి వచ్చిన వాళ్ళని వదిలేశారు. దాని తర్వాత స్థాయి జాతీయ స్థాయి. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది అన్యాయమా కాదా? జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ ఎన్టీఆర్ జిల్లా స్థాయిలో శ్రీకాకుళం జిల్లా స్థాయిలో ఆడిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. ఇది తప్పా ఒప్పా? మరి దీని మీద సిబిఐ విచారణ కావాలా వద్దా? ఆ విధంగా అందుకే మనం సిబిఐ విచారణ కావాలని జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్. దాంట్లో భాగంగా మనం కూడా ఈ యొక్క ఇట్లా టౌన్ హాల్ సమావేశాలు పెట్టి ప్రజల చైతన్యవంతం చేసి ఈ విధంగా మనం ప్రజల కార్యోన్ముఖులను చేసి ప్రజలను కలుపుకొని ముఖ్యంగా యువతని విద్యార్థులను కలుపుకొని ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే మనం 6, 7, 8, 9 తారీఖుల్లో రిలే అధ్యక్షులు జయప్రదం చేయండి. అలా అయితే ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం, 6, 7, 8 తారీఖుల్లో 9 తారీఖుల్లో